ఈరోజు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం, అనేక ఆకాంక్షలు. ఎందుకంటే బాధితులు తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. అసలు వీళ్లే బాధితులు. ఎవరు? ముఖ్యమంత్రే బాధితుడు, ఉప ముఖ్యమంత్రి బాధితుడు, స్పీకర్ బాధితుడు, డిప్యూటీ స్పీకర్ బాధితుడు. ఇవాళ శాసనసభే బాధితుల సభ. మనం చూసాం ఆ రోజు మీలో కేసులు ఉన్నాళ్ళు లేచి నుంచోండి అంటే 5గురు తప్ప అందరు లేచి నుంచున్నారు అసెంబ్లీలో. ఈ బాధితుల సభ ఇవాళ, ఈ బాధితుల ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జగన్ గ్యాంగ్ బాధితులకు న్యాయం చేయాలి. అది ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు, ప్రజా తీర్పు అదనమాట. వీళ్ళేంటి ఇప్పుడు వేసిన సిట్ ఉంది ఈరోజు, వినీత్ బ్రిజ్లాల్ సిట్. ఇది కేవలం ఈ రైస్ రేషన్ మాఫియాకే పరిమితం కాకూడదు. ఇదేంటి ఇవాళ వినీత్ బ్రిజ్లాల్ సిట్టు మొత్తం ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, అన్ని మాఫియాల పైన కూడా ఇవాళ ఈ దర్యాప్తు జరగాలి. ఇప్పుడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దగ్గర 5 లక్షల కోట్ల పైన లూటీ జరిగిందన్నారు. మనం చూసాం. ఏది? ఒక రైస్ రేషన్ మాఫియానే 5 ఏళ్లలో మరి 65,000 కోట్ల రైస్. దాంట్లో నీకు దగ్గర 60,000 కోట్ల రైసు పక్కదారి పెట్టింది. అంటే 20% మాత్రమే పేదలకు బెనిఫిట్ వచ్చింది, 80% ఈ గద్దల పాలైంది. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నిన్న ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో, అదే డి గ్యాంగ్ ఏది ఇవాళ అతను అంటున్నదేంటి, అసలు 98% కాకినాడ పోర్ట్ నుంచే. దేశం మొత్తంలో ఉన్నటువంటి ఈ రైస్ రేషన్ ఇది 98% కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ అయింది. 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయంటాడు. లేకపోతే ఒక ఆంధ్రప్రదేశే కాదు, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా, బీహార్ అన్ని రాష్ట్రాల నుంచి మేమే ఎగుమతి చేశామని అతనే చెప్తున్న నేపథ్యంలో ఇది జాతీయ కుంభకోణం. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైనటువంటి స్కామ్ కాదు. ఇవాళ జాతీయ స్థాయిలో ఏ విధంగా ఆహార భద్రత మాఫియా భద్రతగా మారిందో. వీళ్ళు తెచ్చింది జాతీయ ఆహార భద్రత చట్టం, కానీ దానికి తూట్లు పొడిచి వీళ్ళేంటి మాఫియా భద్రతగా ఎలా మార్చారో. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లు ఒక సంవత్సరానికి పెడతాం. ఏది? ఈ రేషన్, ఈ రైస్ కానీ, వీట్ కానీ, వీటన్నిటిపైన మనం తీసుకున్నట్లయితే 5 ఏళ్లలో 10 లక్షల కోట్లు అండి. అసలు ఈ మాఫియా ఇవాళ ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, ఈస్టర్న్ స్టేట్స్, నాగాల్యాండ్, అస్సాం మొత్తం అంతా కూడా వెళ్ళు అనుకున్నటువంటి పరిస్థితుల్లో అదే అన్నది ఏది? ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇదొక వ్యవస్థీకృత నేరం అన్నమాట. ఇవాళ గ్రామ స్థాయి నుంచి మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో వీళ్ళంతా చోటా డాన్స్. ఇప్పుడు ఇతను స్టేట్ డాన్. ఏది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నాడు నిన్న ఇచ్చిన ప్రెస్ రిలీజ్లో, అసలు నాకు మా కుటుంబానికి సంబంధం లేదని.